హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ డ్రీమ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకైతే ఒక అందమైన G+1 డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే చూశారు కదా. మనకి ప్రాపర్టీకి వచ్చేసి CRD అప్రూవల్ ఉందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా ఉన్నాయి. మనకి హౌస్ అనేది చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మనకి బయట మొత్తం కారిడార్లో కార్ పార్కింగ్ స్పేస్లో PVC సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. LED లైట్స్తో మనకి బయట కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు. పార్కింగ్ టైల్స్ ఇచ్చారు. మనకి మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసి ఎలివేట్ టైల్స్ ఇచ్చారు. ప్లస్ టేక్వుడ్ సింహద్వారమ్స్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారండి. మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ హాల్ యూనిట్ అండి. మన కన్స్ట్రక్షన్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ చేశారు. బెస్ట్ క్వాలిటీ అయితే ఇచ్చారండి. టోటల్ మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. డబల్ రూఫ్ జిప్సన్ సీలింగ్స్ ఇచ్చారు. మనకి LED లైట్స్తో పాటు లైట్ రూప్స్ కూడా డిజైన్ చేశారండి. వచ్చేసి డైనింగ్ స్పేస్ అయితే చూస్తున్నారు కదా. లైట్ రూప్స్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు. ఓపెన్ టైప్ కిచెన్ యూనిట్ ఇచ్చారండి. టోటల్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. గుమ్మాలకి, విండోలకి, మనకి కిచెన్ యూనిట్కి కూడా. ఇది వచ్చేసి టోటల్ సన్ గ్లాస్ కబోర్డ్స్ కూడా యూస్ చేసుకున్నారు. కిచెన్లో కూడా మనకి సీలింగ్ వర్క్ అయితే చేశారండి. మన కిచెన్ యూనిట్ నుంచి బయటికి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా వచ్చింది. మనకి టోటల్ సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారు. మనకి సింగిల్ కోటింగ్ పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. సెకండ్ కోటింగ్ అనేది కస్టమర్ బై చేసినప్పుడు అయితే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చూశారు కదా. మనకి 2 రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు. ప్లస్ బయట కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ఇచ్చి బ్యాక్ సైడ్ అయితే వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ చూశారు కదండి. మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి 27x40 అండి. మనకి 120 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. 120 గజాల్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది హౌస్ అనేది. మనకి G+1 కన్స్ట్రక్షన్ అండి. G+2 కూడా CRD అప్రూవల్ అయితే పర్మిషన్ ఉంది. G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి టోటల్ ఫస్ట్ ఫ్లోర్ హాల్ యూనిట్ అండి. స్పేషియస్గా వచ్చింది. మనకు కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు పైన కూడా. తప్పకుండా మిస్ చేసుకోవద్దండి. CRD అప్రూవల్తో G+1 ఈస్ట్ ఫేసింగ్ 120 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయి. మనకి బందర్ రోడ్డు కూడా జస్ట్ ఒక 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉన్న హౌస్ అయితే సేల్కి వచ్చింది. మనకి లొకాలిటీ కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. బందర్ రోడ్డుకి 1.5 km డిస్టెన్స్ వస్తుందండి. ఈ హౌస్కి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లోనైనా లోన్ వస్తుంది. కావాలనుకుంటే లోన్ దగ్గరుండి మేమే చేసి పెడతామండి. 80 to 85% లోన్ అయితే రావడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి 1,25,00,000 చెప్తున్నారండి. 1,25,00,000 చెప్తున్నారు. అదే ఫైనల్ కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యువర్ డ్రీమ్ ప్రాపర్టీస్ వాళ్ళు తప్పకుండా ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడిపించడం జరుగుతుంది. ఈ హౌస్ని చూడాలనుకుంటే విజిటింగ్ చార్జెస్ తీసుకోవడం జరుగుతుందండి. కొనాలనుకుంటే 1% కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని ప్రాపర్టీస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని ప్రమోషన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. హౌస్కి వచ్చేసి బోర్ ఫెసిలిటీ ఉందండి. మున్సిపాలిటీ కిందకు వస్తుంది హౌస్ అనేది. మనకి లొకేషన్ వచ్చేసి తాడిగడపలో వస్తుందండి. తప్పకుండా ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.